ప్రపంచంలో జరిగిన మొదటి హత్య గురించి మీకు తెలుసా? అది ఎవరు చేశారో తెలుసా? బైబిల్లో ఉన్న కయీను తన తమ్ముడు హేబేలును చంపాడు. కానీ ఈ కథ కేవలం ఒక సంఘటన కాదు, మన జీవితాన్ని మార్చగల గొప్ప పాఠాలు ఇందులో ఉన్నాయి. ఈరోజు మనం కయీను జీవితంలో జరిగిన విషయాల ద్వారా మనం నేర్చుకోవాల్సిన ముఖ్యమైన పాఠాలు తెలుసుకుందాం. ఈ సంఘటన బైబిల్లోని ఆదికాండం 4వ అధ్యాయంలో ఉంది. ప్రపంచంలోని మొదటి మనుషులు ఆదాము మరియు హవ్వ. వారికి 2 కుమారులు పుట్టారు. మొదటివాడు కయీను, రెండవవాడు హేబేలు. కయీను రైతు. అతను భూమిని దున్ని పంటలు పండించేవాడు. హేబేలు గొర్రెల కాపరి. అతడు గొర్రెలను చూసుకునేవాడు. ఒకరోజు ఇద్దరూ దేవునికి బలి అర్పించారు. హేబేలు తన గొర్రెలలో ఉత్తమమైన వాటిని దేవునికి సమర్పించాడు. కయీను కూడా పంటలో కొంత భాగం దేవునికి అర్పించాడు. కానీ దేవుడు హేబేలు బలిని స్వీకరించాడు, కయీను బలిని స్వీకరించలేదు. ఇది కయీను మనసులో పెద్ద మార్పుకు కారణమైంది. అసూయ. దేవుడు హేబేలు బలిని స్వీకరించినప్పుడు కయీను చాలా కోపంగా మారాడు. అతని హృదయంలో అసూయ మొదలైంది. అసూయ అనేది చిన్న భావనలా కనిపిస్తుంది, కానీ అది మనిషిని చాలా పెద్ద తప్పు చేయించగలిగే శక్తి కలిగి ఉంటుంది. చాలాసార్లు మన జీవితంలో కూడా ఇదే జరుగుతుంది. ఇతరులు మంచి ఉద్యోగం పొందినా, ఆశీర్వాదం పొందినా, ముందుకు వెళ్ళినా మన హృదయంలో అసూయ పుడుతుంది. కానీ అసూయ మనకు నష్టం తప్ప ఇంకేమీ ఇవ్వదు. రెండవది కోపం. కయీను కోపంతో నిండిపోయాడు. అప్పుడు దేవుడు అతన్ని హెచ్చరించాడు. పాపం తలుపు దగ్గర వేచి ఉంది, నీవు దానిని జయించాలి అంటే దేవుడు అతనికి ఒక అవకాశం ఇచ్చాడు. కానీ కయీను మాట వినలేదు. ఒకరోజు అతను తన తమ్ముడు హేబేలును పొలానికి పిలిచాడు. అక్కడ కోపంతో అతన్ని చంపివేశాడు. ఇది ప్రపంచంలో జరిగిన మొదటి హత్య. కేవలం కోపం కారణంగా ఒక జీవితం నాశనమైంది. మూడవది దేవుని హెచ్చరిక. దేవుడు ముందుగానే కయీన్ను హెచ్చరించాడు. అతడు ఆ మాట వినుంటే ఈ సంఘటన జరిగేది కాదు. మన జీవితంలో కూడా చాలాసార్లు దేవుడు మనకు హెచ్చరికలు ఇస్తాడు. అవి ఇలా ఉండవచ్చు: దేవుని వాక్యం, పెద్దల సలహా, మన మనసులో వచ్చే హెచ్చరిక. అవి వినకపోతే మనం తప్పుదారిలోకి వెళ్ళే అవకాశం ఉంటుంది. 4. పాపాన్ని దాచలేం. కయీను చేసిన పనిని దాచాలని ప్రయత్నించాడు. దేవుడు అతన్ని అడిగాడు, నీ తమ్ముడు హేబేలు ఎక్కడా? అప్పుడు కయీను ఇలా చెప్పాడు, నేను నా తమ్ముడి కాపరివాడినా? కానీ దేవుడి నుండి ఏ విషయం దాచలేం. మన పాపాలు ఒకరోజు బయటపడతాయి. 5. ప్రతి పనికి ఫలితం. కయీను చేసిన పాపానికి దేవుడు శిక్ష విధించాడు. అతడు భూమిపై దిగంబరిగా జీవించాల్సి వచ్చింది. ఇది మనకు గొప్ప పాఠం. మనం చేసే ప్రతి పని ఒకరోజు ఫలితాన్ని ఇస్తుంది. మంచి చేస్తే మంచి ఫలితం, చెడు చేస్తే చెడు ఫలితం. కయీను కథ మనకు ఒక గొప్ప హెచ్చరిక. మన జీవితంలో అసూయను దూరం పెట్టాలి, కోపాన్ని నియంత్రించాలి, దేవుని మాట వినాలి, తప్పు చేసినప్పుడు మారాలి. అప్పుడు మన జీవితం ఆశీర్వాదంగా మారుతుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్లో చెప్పండి. ఇలాంటి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి. ఆమేన్.